ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం. వంకరిగానున్న దానిని చక్కపరచుటకు సఖ్యము కాదు, లోపము గలది లెక్కలోనికి రాదు. లోపము గలది లెక్కలోనికి రాదు. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ సంబంధముగా నేను ఎప్పుడూ దేవుని నమ్ముకున్నా, నేను ఎప్పుడూ క్రమముగా ప్రార్థనకి వెళ్తున్నా, దేవుని సన్నిధిలో నేను వెళ్ళి వస్తున్నాను. ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో వెళుతున్నటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితంలో లోపము లేనిదై ఉండాలి. లోపము లేనిదై ఉన్నట్లయితేనే లెక్కలోకి వచ్చుద్ది. లోపము గలదై ఉన్నట్లయితే అది లెక్కలోనికి రాదు. ఏమేమి లోపాలు ఉన్నాయి? లోపాలు ఉంచుకొని భక్తి చేస్తున్నానంటే కుదరదు. లోపము ఉంచుకొని దేవునితో నడుస్తున్నానంటే కుదరదు. వాక్యం చెప్తున్న మాట, లోపము లేనిదే లెక్కలోనికి వచ్చేది, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. చూడండి, పరమగీతములు 6:8 మనం చూస్తే 600 మంది రాణులు, 80 మంది ఉపపత్తులు, ఇదిగో ఉన్న లెక్కకు మించినటువంటి కన్యకలు కలరు. అంటే లెక్కలోని లేనటువంటి కన్యకలు కొంతమంది ఉన్నారు ఇక్కడ. లెక్కలు వేసినా లెక్కలో లేనటువంటి కన్యకలు కొంతమంది ఉన్నారు. క్రైస్తవులు, దేవుని సన్నిధిలో ప్రజలు క్రైస్తవులుగా ఉండి దేవుని వెంబడించేవారు, దేవుని సన్నిధిలో నిబంధన చేసుకునేవారు, లోపము లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు లెక్కగలిగిన వాళ్ళు. వాస్తవానికి లెక్కలేనటువంటి కన్యకలు ఉన్నారు. న్యూ టెస్టిమెంట్లో కూడా అంటారు, 10 మంది కన్యకల్లో 5 మాత్రమే లెక్కలోకి వచ్చారు. 5లో లోపాలు ఉన్నాయి. అందుకనే వాళ్ళు విడిచిపెట్టిన గుంపులో ఉన్నారు. ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాట, లోపము లేని దానిగా, లోపము లేని వారుగా మనం ఆత్మీయ జీవితమును కొనసాగించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఉపమానంగా చెప్తారు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 47-48 వచనాలు మనం చదువుతున్నాం. 47, 48, 49లో, మరియు పరలోక రాజ్యములో సముద్రములు ఇదిగో వేయబడిన నానా విధమైనటువంటి చేపలు పట్టే వలను పోల్చి ఉన్నది. సముద్రములో వేసిన వలతో పోల్చాడు పరలోక రాజ్యమును. వల వేశాడు, అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చి మంచి వాటిని గంపలో చేర్చెను, చెడ్డ వాటిని బయట పారవేసెదరు. అలాగునే యుగ సంబంధమైనటువంటి యుగ సమాప్తిలో జరుగుతున్నటువంటి దేవదూత వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరు చెయ్యును. ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే అక్కడ చేపలు పట్టే జాలరి ఎలా సముద్రములో వల వేశాడో, 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వలలో ఎంతో కష్టపడి లాగారు. కానీ వలలో పడినవన్నీ కూడా లెక్కలోనికి రావు. అందులో ఫిల్టర్ చేశారు. లోపము కలిగినవి అంటే మంచివి గంపలో వేశారు, చెడ్డవి తీసి పారివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాటలో కూడా ఇదిగో నీలో లోపము లేనటువంటి భక్తి ఉండాలి, లోపము లేనటువంటి ప్రార్థన ఉండాలి. లోపము లేనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఇదిగో దేవుడు సన్నిధిలో నువ్వు లెక్కించబడినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు.
ఎన్ని చెప్పినా వాళ్ళ స్వభావాలు మార్చుకోకపోతే, ఎన్ని చెప్పినా వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకోకపోతే, ఎన్ని చెప్పినా వాళ్ళ నడవడి మార్చుకోకపోతే, నువ్వు ఎంత భక్తి చేసినా అది లెక్కలోనికి రాదు. ఖచ్చితంగా వాక్యం చెప్తున్నమాట. 2 సమూయేలు గ్రంథములో 14వ అధ్యాయం 25వ వచనములో దావీదు కుమారుడు, మరొక కుమారుడు, ఈయన పేరు అబ్షలోము. దావీదు కుమారుడు 14వ అధ్యాయం 25వ వచనములో, ఇశ్రాయేలులందరిలో అబ్షలోము ఎంతో సౌందర్యము గలవాడు, ఒక్కడును లేడు. చూడండి, లెక్కకు మనం చూస్తే అబ్షలోము ఎలాంటి వాడంటే అరికాలు మొదలుకొన్నది నెత్తి వరకు ఎంతో సౌందర్యము గలవాడై ఉన్నాడు, కానీ తన హృదయంలో మాత్రం వేరొక స్వభావం ఉంది. వాస్తవానికి దావీదు కొన్నిసార్లు తన తల మీద ముసుగు వేసుకొని, తల వల్చుకొని, చెప్పులు లేకోకుండా కొండెక్కటానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈ అబ్షలోము వల్లనే కలిగింది. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో కొన్నిసార్లు మనం చూస్తే, ఇదిగో ఆ కుమారుడు కొరకు యుద్ధం ఎందుకు, వాడితో మనకు యుద్ధం ఎందుకు చేయాలే, కానీ ఇదిగో ఆ రాజ్యం ఏదో ఆయనకి ఇచ్చేసేద్దాంలే అని చెప్పినటువంటి వెనకంచి వేసినట్లుగా కూడా దావీదుని మనం చూస్తాం. వాస్తవానికి అక్కడ చెప్పిన మాట, ఎంతో సౌందర్యము గలవాడు అనుకుంటున్నాడు, కానీ అతనిలో, తన మనసులో, తన బుద్ధిలో లోపం ఉంది, తన ఆలోచనలో లోపం ఉంది. తన సహోదరి అయినటువంటి తామారుతో ఏదో కార్యకలాపాలు చేద్దామనే ఒక లోపం, మంచి ఆలోచన కాదండి వాక్యం చెప్తున్నటువంటి మాట. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు పైకెంతో భక్తిగా కనపడచ్చు, పైకెంతో గొప్పవారుగా కనపడచ్చు, నీ హృదయములో ఎక్కడ లోపము లేకుండా ఉండాలి. లోపము కలిగి ఉన్నట్లయితే అది లెక్కలోనికి రాదు. నువ్వు చేసే ఆత్మ సంబంధమైన భక్తి. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో చదువుతున్నాం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా నున్నవాడుగా నుండి దిద్దుకో. నీవు లోపముగా ఉంటే ఉన్న వాటిని దిద్దుకో. వాక్యం చెప్తున్న మాట, దిద్దుకో. ఆ లోపమును దిద్దుకోకుండా దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయంలో, నేను దేవుని సన్నిధిలో పరిశుద్ధున్నైపోయాను, తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, పెద్ద బైబిల్ పట్టుకున్నాను, దేవునితో నడుచుకుంటున్నానని నువ్వు అనుకుంటాం కాదు. మొదటిగా ఆత్మీయతలో ఎదిగే వారిలో ప్రతి ఒక్కరిలో లోపము లేని వారై ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి చేసే ప్రతి భక్తి లెక్కలోకి వచ్చింది. ఎక్కడ లెక్క తప్పిపోతుందో అది తప్పిపోవటానికి గల కారణము, మొదటిగా నీవు దిద్దుబాటు చేసుకో. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట, ప్రసంగి గ్రంథములు 9వ అధ్యాయము 10వ వచనంలో, చేయుటకు నువ్వు చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యవలెను. నీవు పోవు పాతాళమందు పనిని, ఇదిగో ఉపాయాలు కానీ, తెలివి కానీ, జ్ఞానము కానీ అక్కడ ఉండదు. ఇక్కడ చెప్పే మాట ఏంటో తెలుసండి, నువ్వు చేసే పని ఏదైనా కానీ శక్తి లోపము లేకుండా చెయ్యి. నీవు ఒక ఉద్యోగం చేస్తున్నా, చిన్న ఉద్యోగం చేస్తున్నా, చిన్న వ్యాపారం చేస్తున్నా, దేవుని సన్నిధిలో మందిరానికి వస్తున్నా, మందిరములో పని చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా నీవు శక్తివంతము లేకుండా, నీ పని లోపము లేకుండా చెయ్యి. లోపము లేకుండా చేస్తే అది దేవుని దృష్టిలో లెక్కలోకి వచ్చుద్ది. లోపము లేకోకుండా చేయాలి. నువ్వు లోపము ఉంచుకొని, కొన్నిసార్లు చూడండి, వీళ్ళ వస్తువు అయితే జాగ్రత్త, పక్కనోడు వస్తువు అయితే అజాగ్రత్త. వీళ్ళనైతే ఒక రకంగా ప్రేమించుకుంటారు, ఎదుటివాడిని ఇంకొక రకంగా. వీళ్ళకి అప్పగించిన పని అయితే, వీళ్ళ సొంత పని అయితే ఎంతో జాగ్రత్తగా చేస్తారు. కొందరిది తన సొంత పని కాకపోతే
ఒళ్ళు దాచుకుంటారు, కొన్నిసార్లు కాలాన్ని గడిపేస్తుంటారు, సమయాన్ని గడిపేస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి లేఖనాలు తెలియచేస్తున్న మాట, నువ్వు భూమి మీద ఉండగానే నీకు అప్పగించిన పని శక్తివంతముగా లోపము లేకుండా చెయ్యి. చిన్న సేవే కావచ్చు, చిన్న విశ్వాస జీవితం కావచ్చు, అప్పగించిన పరిచర్య కావచ్చు, అప్పగించినది ఏదైనా కావచ్చు, శక్తివంతముగా లోపము లేకుండా ఆ పని చేస్తే అది నీవు చేసే సేవ అయినా, నువ్వు చేసేటువంటి ప్రార్థన అయినా, నువ్వు చేసే విశ్వాస జీవితంలోనైనా లెక్కలోకి వచ్చింది. అంతేగాని లోపము పెట్టుకున్నట్లయితే లోపము గలది లెక్కలోనికి రాదు. కాబట్టి ఏది నీకు లెక్కలోనికి రాకోకుండా అది మిగిలిపోయి ఉన్నదో ఇక్కడ చెప్తున్న మాట తీతుకు రాశారు. ఇదిగో నీలో ఏ లోపములు ఉన్నాయో ఒకవేళ వాటిని ఈ వాక్యమును బట్టి సరిదిద్దుకొని లోపము లేకుండా నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును, ఆయన సన్నిధిలో నీకు ప్రతిఫలము కలుగును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా నా ప్రభువా, ఈ సమయములో మీ సన్నిధిలో ప్రార్థనలు ఏకీభిస్తున్న వారిలో ఏ లోపము లేకుండా, లోపము ఉంటే లెక్కలోనికి రాదని, ఆత్మీయ జీవితములో, ప్రార్థన జీవితములో, సంఘ సహవాసములు, వాళ్ళు చేస్తున్న వ్యాపారములు, ఉద్యోగములు, చేతి పనులు నమ్మకముగా ప్రతి ఒక్కరూ శక్తివంతముగా లోపము లేని వారుగా వారు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేసినట్లయితే అది లెక్కలోనికి వచ్చునని మీ వాక్యము చలవిస్తున్న ప్రకారము అట్టి వారుగా మీ బిడ్డలను లేవనెత్తి అట్టి రీతిగా తమ జీవితమును సరిదిద్దుకొని ఆత్మీయతలో మరింతగా బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.